అక్టోబర్ 14వ తేదీ అర్ధరాత్రి దారి తప్పి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ పరిధిలోకి ప్రవేశం. మొత్తం 23 మందిని అరెస్ట్ చేసిన బంగ్లాదేశ్. భారత ప్రభుత్వం చర్చలు జరపడంతో ఎట్టకేలకు విడుదల. వీరిలో 9 మంది విజయనగరానికి చెందిన మత్స్యకారులు. మరో 4-5 రోజుల్లో ఇక్కడికి వచ్చే అవకాశం. బంగ్లాదేశ్ చెరలో ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులు మంగళవారం విడుదలయ్యారు. అక్టోబర్ 13న బయలుదేరిన మత్స్యకారులు 14 అర్ధరాత్రి దారి తప్పి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ పరిధిలోకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ చెరలో ఉన్నారు. దీంతో భారత ప్రభుత్వం చర్చ జరపడంతో మత్స్యకారుల విడుదలకు బంగ్లాదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. మేరకు మంగళవారం బాగహట్ జైలు నుంచి మత్స్యకారులను విడుదల చేశారు. భారత ప్రభుత్వం తరపున డిప్యూటీ హై కమిషనర్ చంద్రజిత్ దగ్గరుండి మత్స్యకారుల విడుదలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్తో కలిసి పూర్తి చేశారు. సమావేశం అనంతరం భారతీయ మత్స్యకారులు బాగాహట్ జైలు నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మోంగలా పోర్టుకు తరలించారు. మోంగలా పోర్టుకు చేరుకున్న తర్వాత మోంగలా పోలీసులు కస్టడీలో ఉన్న బోట్ల వద్దకు మత్స్యకారులను తీసుకొచ్చి ఇండియాకు పంపడానికి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ పోలీసులు సీజ్ చేసిన బోట్లకు మరమ్మతులు చేస్తున్నారు. బుధవారం నాటికి బోట్ల రిపేర్లు పూర్తి చేసి మత్స్యకారులు వారి సొంత ప్రాంతాలకు తరలించబోతున్నారు. మత్స్యకారుల విడుదల కోసం ప్రయత్నం చేసిన భారతదేశంలోని రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులకి మత్స్యకారుల తరపున వైఎస్ఆర్సీపీ నేత వాసుపల్లి జానకిరామ్ కృతజ్ఞతలు తెలిపారు. మోంగలా పోర్టుకు చేరుకున్న తర్వాత 9 మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారన్నటువంటి వార్త హైలైట్ చేశారు. లేకపోతే